అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనము ఒక హెల్దీ లడ్డు రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్తో లడ్డు అనేది ప్రిపేర్ చేశాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా కంపల్సరీ తినాల్సిన హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి అందరికీ పెట్టండి. ఫస్ట్ ఇలాగ ప్యాన్ చేసుకొని ముందుగా ఇలా బాదం అయితే వేసుకున్నాను. నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఎక్కువ ఫ్లేమ్ పెడితే అవి మాడిపోతాయి. అవి బాదం ఫ్రై అయిపోయాక పక్కన చేసుకొని ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ ఫ్లేమ్ తక్కువ పెట్టుకుంటేనే చాలా బెటరు. మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే మరీ ఎక్కువ మాడిపోయి చేదుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయాక వాటిని పక్కన తీసుకొని ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, కానీ కొన్ని తొందరగా ఫ్రై అయిపోతాయి, కొన్ని ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది. కాబట్టి నేనైతే ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాక ఇప్పుడు పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ మనకు చాలా మంచిది. జుట్టుకు కానీ అంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. కంపల్సరీ ఇవైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవి కూడా చాలా మరీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్లేమ్ పెడితే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈవెన్గా ఫ్రై అవ్వడానికి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే నువ్వులను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అన్నిటిని వేయించేసుకొని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకున్నాను. నేనైతే జీడిపప్పులు అందులో వేసుకోలేదు, ఎందుకంటే మధ్యలో ఇలా పలుకుల్లా ఇలా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా కాకుండా అందులోనే వేసేసి పౌడర్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు అసలు తినరు, అలా తీసి పక్కన పెట్టేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసమని కంపల్సరీ పౌడర్ చేస్తే చాలా బెటర్. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయాక పక్కన చేసుకొని నేనైతే లడ్డూలు చేసుకోవడానికి గీ కొంచెం వేసేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అవి చల్లారిపోయి ఉంటాయి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకొని కొంచెం వేసేసుకొని ఫ్లేవర్ కోసమని 2 ఇలాచీ వేసుకున్నాను. వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి, స్మెల్ బాగుంటుంది. వేసేసుకొని బాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న సీడ్స్ని మనము గీ హీట్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోండి. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతటిని కూడా ఇలా మొత్తం ఇందులో వేసేసుకొని మీకు ఇందులో డేట్స్ కావాలంటే వేసుకోవచ్చు అండి. నేనైతే వేసుకోలేదు, నేను సిరప్ అయితే వేసుకుంటున్నాను. లైన్ డేట్స్ సిరప్ అనమాట, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే జాగరీ వేసుకోవచ్చు, అలాగే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇదైతే వేసుకున్నాను. అలాగే వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా అది ఇందులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇలా లడ్డూగా మనకు కంపల్సరీ వచ్చేస్తుంది, ఎందుకంటే సిరప్ వేసుకున్నాము, గీ వేసుకున్నాం కాబట్టి ఇలా లడ్డూలు చుట్టడానికి అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నిటిని కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, కమ్మటి వాసనతో సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా 5 years పిల్లల నుంచి అప్ టు ఎంతవరకైనా కంపల్సరీ తినాల్సిన హెల్దీ రెసిపీ ఇది. ఫైనల్గా మన హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.